Hello everyone, this is your Naushad Khan. Welcome to my channel Easy Learning in Detailed Way. Friends and my dear students, Mari AP State 9th class new syllabus that is CBSE syllabus lo manam ee roju physical science lo oka kotta chapter nu first chapter nu manam start chestuntunnam. Hope ee video meeku nachutundani nenu bhavistunnanu. Ee video gina meeku nachinataithe like cheyandi, share cheyandi mariyu subscribe cheyandi. ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఇది ఎవరికైతే ఉపయోగమని మీరు భావిస్తారో వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. See the chapter here. The chapter name is what? It is matter. Matter in our surroundings. Matter in our surroundings. See basic ga what is matter? Matter ante emo chuddam. See what is matter? Simply everything around us. Simply మనం ఏం చెప్పొచ్చు అంటే everything around us అని సింపుల్ గా ఒక స్టేట్మెంట్ లో మనం చెప్పేయచ్చు. ఏమేమి ఉన్నాయో చెప్పండి మన అరౌండ్. జస్ట్ హ్యావ్ ఏ మార్కర్ is a matter, and chair is a matter, wall is a matter, bulb is a matter, and fan is a matter, sky is a matter, the air we breathe, మనం ఏదైతే గాలి పీల్చుతున్నామో that is also a matter. The what we drink, water ను మనం matter అంటాం. What we eat, food ను మనము matter అంటాం. See, everything is a matter. In other words, the substance which occupies some space and have some mass. See, the pen, see it occupies some space. చూడండి ఇది కొంత స్పేస్ ని ఇక్కడ ఆక్యుపై చేసింది. At the same time it has some mass. కొంత క్వాంటిటీని కలిగి ఉంటుంది. సో అలాంటి వాటిని those substances are called matter. See, air also invisible. Even though it is an invisible, it occupies some space and have some mass. So technical గా మనము దాని సైంటిఫిక్ గా మనం ఏం చెప్పొచ్చు అంటే matter is nothing but the substance which have mass and occupies some space. అంటే which have some వాల్యూమ్ ఉన్నటువంటి దాన్ని మనము వాల్యూమ్ ఉండి కొంత మాస్ ని కలిగి ఉంటే దాన్ని మనము మ్యాటర్ అని డిఫైన్ చేసుకోవచ్చు. ఇది మోడర్న్ వేలో మన సైంటిస్ట్స్ డిఫైన్ చేసినటువంటి విధానం. సో ఏన్షియంట్ ఇండియన్ ఫిలాసఫర్స్ మ్యాటర్ ని ఏ విధంగా డిఫరెన్షియేట్ చేశారు అంటే ఒక 5 ఐటమ్స్ అంటే పంచభూతాలు అని అంటాం కదా, పంచభూతాలు దాన్ని పంచతత్వ అని అంటాం. పంచతత్వ సి వాట్ ఎర్త్, వాటర్, స్కై అండ్ ఎయిర్. సో దీస్ 5 ఆర్ పంచతత్వ. ఈ విధంగా ఈ మ్యాటర్ ని ఏన్షియంట్ ఇండియన్ ఫిలాసఫర్స్, అంటే మన పూర్వీకులు భారతీయ తత్వవేత్తలు ఈ మ్యాటర్ ని ఈ విధంగా డివైడ్ చేయడం జరిగింది అన్నమాట. సో ఎర్త్ ఇస్ ఎ మ్యాటర్, ఎయిర్ ఇస్ ఎ మ్యాటర్, వాటర్ ఇస్ వన్ టైప్ ఆఫ్ ఎ మ్యాటర్, స్కై ఇస్ వన్ టైప్ ఆఫ్ ఎ మ్యాటర్ అండ్ ఎయిర్ ఇస్ వన్ టైప్ ఆఫ్ ఎ మ్యాటర్. ఈ విధంగా వాటిని డిస్టింగ్విష్ చేయడం జరిగింది. సో ఎవ్రీ లివింగ్ థింగ్ కానీ నాన్ లివింగ్ థింగ్ కానీ వీటిని బేస్ చేసుకొని అవి మనుగడ సాగిస్తాయి అని ఏన్షియంట్ ఫిలాసఫర్స్ వాళ్ళు భావించడం జరిగింది అన్నమాట. సో ఇదంతా కూడా హిస్టరీ ఆఫ్ ది మ్యాటర్. సో టెక్నికల్లీ వాట్ ఈస్ మ్యాటర్ అంటే మ్యాటర్ ఈజ్ వాట్ ద సబ్స్టాన్స్ విచ్ హ్యావ్ మాస్ అండ్ హ్యావ్ వాల్యూమ్, దట్ మీన్స్ ఆక్యుపై సమ్ స్పేస్. సి ఇప్పుడు మరి మనం ఈ చాప్టర్లో మ్యాటర్ ని ఏ విధంగా డివైడ్ చేస్తాము అంటే బేస్డ్ ఆన్ ఫిజికల్ ప్రాపర్టీస్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ లో మనం 2 వేస్ లో మ్యాటర్ ను డివైడ్ చేయవచ్చు. అయితే ఈ పర్టికులర్ క్లాస్ లో మనము జస్ట్ మనం ఫిజికల్ ప్రాపర్టీస్ ని బేస్ చేసుకొని
మ్యాటర్ ని ఏ విధంగా డిఫరెన్షియేట్ చేస్తాము, డివైడ్ చేస్తాము అనేది తెలుసుకుందాం. బిఫోర్ గోయింగ్ టు ది డివిజన్ ఫస్ట్ మనము ఫిజికల్ ప్రాపర్టీ, ఫిజికల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ ఏమో తెలుసుకుందాం. లెట్స్ సీ ఫిజికల్ నేచర్ ఆఫ్ మ్యాటర్. ఫిజికల్ nature of matter. See, simply the physical, one of the physical nature of the matter is made up of particles. Matter is made up of particles. See, ఈ మ్యాటర్ అనేది దేంతో తయారవుతుంది అనే దానిపైన కూడా టూ థాట్స్ ఉన్నాయన్నమాట. ఆ థాట్స్ ఏవి అంటే వన్ థాట్ ఈస్ దే ఆర్ మ్యాటర్ ఈజ్ ఏ కంటిన్యూయస్ బ్లాక్ ఆఫ్ వుడ్. చెక్క దిమ్మె ఉంటుంది కదా, చెక్క దిమ్మె ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది మ్యాటరు అని ఒక వర్గం, ఒక గ్రూప్ ఆఫ్ సైంటిస్టులు డిసైడ్ కావడం జరిగింది. వన్ మోర్ గ్రూప్ ఆఫ్ సైంటిస్ట్ థాట్ ఈస్ వాట్? ద మ్యాటర్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ పార్టికల్స్ లైక్ శాండ్. శాండ్ లో ఉన్నటువంటి మ్యాటర్ ఈజ్ made by particles like sand. Sand లో ఉన్నటువంటి పార్టికల్స్, చిన్న చిన్న పార్టికల్స్ అయితే స్మాల్ పార్టికల్స్ ఏ విధంగా ఉంటాయో అలాంటి పార్టికల్స్ తో మ్యాటర్ తయారవుతుంది, మ్యాటర్ అనేది ఫామ్ అవుతుంది అని వన్ గ్రూప్ ఆఫ్ సైంటిస్ట్ యొక్క భావన అన్నమాట. మరి ఇందులో ఏది కరెక్ట్ అని తెలుసుకోవడం కోసం ఒక చిన్న యాక్టివిటీని ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం. అబ్జర్వ్ activity here. See, let me take a beaker. See, it is a beaker which consists of 100 ml of water. 100 ml of water. See, if we take a spoon of salt or sugar. See, if you sprinkles a spoon of salt or sugar in the water. ఇందులో వాటర్ లో మనము ఒక స్పూను, ఒక చెంచాడు ఉప్పు కానీ లేదంటే చక్కెర కానీ ఈ విధంగా వేయడం జరిగింది అనుకోండి. ఈ విధంగా వేసినట్టయితే సి ఆఫ్టర్ సమ్ టైం, కొంత సమయం తర్వాత చూస్తే ఇప్పుడు చూడండి, దిస్ ఈస్ ద వాటర్ లెవెల్. ఇక్కడికి వాటర్ లెవెల్ ఉంది అనుకోండి. ఇప్పుడు కొంత సమయం తర్వాత ఏమైతుంది అంటే ఇందులో ఉన్నటువంటి ఎక్కడైతే మనము ఈ సాల్ట్ వేసామో అది కనబడుతుంది. అదేమైతుంది, కంప్లీట్ గా వాటర్ లో స్ప్రెడ్ అవుట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం దేర్ ఈస్ నో చేంజ్ ఇన్ లెవెల్ ఆఫ్ వాటర్. But the salt or sugar which we take in the beaker is disappear. మరి ఎక్కడికి వెళ్ళింది ఇది అనే దానికి సూటబుల్ ఆన్సర్ ఏమైతుంది అంటే దట్ గివ్స్ అన్ ఐడియా దట్ మ్యాటర్ మస్ట్ బి made up of particles like sand particles. If the matter is made by block of wood, there is no space to salt or sugar to spread out in water. Water lo spread కావడానికి దానికి స్కోప్ ఉండదు అన్నమాట, ఛాన్స్ ఉండదు. సో ఎప్పుడైతే స్మాల్ పార్టికల్స్ తో ఇక్కడ వాటర్ అనేది ఫామ్ అయి ఉంటుందో అలాంటప్పుడు ఏమవుతుంది, దాని మధ్య కాస్త స్పేస్ గ్యాప్ అనేది ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. ఆ గ్యాప్స్ లో ఈ ఏదైతే సాల్ట్ కానీ షుగర్ కానీ స్ప్రెడ్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే ఇక్కడ స్మాల్ వాటర్ పార్టికల్స్ తో ఈ వాటర్ కంప్లీట్ గా ఫామ్ అయి ఉంటే మాత్రమే ఇక్కడ వాల్యూమ్ లో ఇంక్రీజ్ లేకుండా ఇందులో సాల్ట్ కానీ షుగర్ కానీ
స్ప్రెడ్ కావడానికి ఛాన్స్ ఉంటుంది అని దాని అర్థము. దీన్ని బేస్ చేసుకొని మనం ఏం చెప్పొచ్చు అంటే వాటర్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ particles. This is one of the physical property of the water. Now see another physical property of the matter. See the particles, matter is made up of small particles అని చెప్పాం కదా. How small they are, how small the particles of matter అనేది చూద్దాం. How small the particles అనే క్వశ్చన్ తో మనము దీనికి వెళ్దాం. See first of all matter is made up of particles, it is no doubt about it. And second one is how small, ఎంత చిన్నవి ఇవి అని తెలుసుకోవడం కోసం మనం ఒక చిన్న యాక్టివిటీని ఇక్కడ డిస్కస్ చేద్దాం. See let us take a beaker which consists of 100 ml of water. It is a 100 ml of water. See ఇందులోకి మనము పొటాషియం పర్మాంగనేట్. See ఇందులో మనం కొద్దిగా ఒక జస్ట్ 1 or 2 crystals, just 1 or 2 crystals of potassium permanganate తీసుకుందాం. See what is this? This is potassium permanganate. See potassium permanganate just 1 or 2 crystals మాత్రమే ఇక్కడ 100 ml ఆఫ్ వాటర్ లో మనము వేయడం జరుగుతుంది అన్నమాట. See ఏమవుతుంది ఇక్కడ ఇదంతా కూడా ఇందులోకి ఈ పొటాషియం పర్మాంగనేట్ పడిన తర్వాత సింపుల్ గా గ్రాడ్యువల్ గా ఏమవుతుంది ఆ వాటర్ అంతా కూడా ఒక సర్టెన్ కలర్ లోకి రావడం జరుగుతుంది. పర్పుల్ కలర్ లోకి వస్తుంది. ఏ కలరు? పర్పుల్ కలర్ లోకి వాటరు టర్న్ కావడం జరుగుతుంది అన్నమాట. ఇందులో నుంచి ఒక 10 ml ఆఫ్ కలర్డ్ వాటర్ తీసుకున్నాం. ఈ కలర్ అంతా కూడా పర్పుల్ కలర్ లోకి వచ్చింది. 10 ml తీసుకున్నాం. 10 ml తీసుకున్న తర్వాత అగైన్ మరి మనం ఏం చేస్తామంటే ఒక 100 ml ఆఫ్ బీకర్ లో 100 ml ఆఫ్ బీకర్ సో అగైన్ 100 ml ఆఫ్ బీకర్ లో ఈ దీంట్లోకి మెర్జ్ చేయడం జరుగుతుంది అన్నమాట, కలపడం జరుగుతుంది. కలిపినట్టయితే అగైన్ దిస్ ఈజ్ ఆల్సో టర్న్స్ ఇంటూ పర్పుల్ కలర్. ఇది కూడా పర్పుల్ అంటే ఇక్కడితో కంపేర్ చేస్తే కాస్త కాన్సన్ట్రేషన్ దాని కలర్ అనేది కొద్దిగా దాని పవర్ అంటే కొద్దిగా లైట్ కలర్ లో లైట్ పర్పుల్ లోకి కన్వర్ట్ అవుతుంది అన్నమాట. సో అగైన్ మళ్ళీ ఇక్కడ నుంచి మరి మనము 10 ml ఆఫ్ పర్పుల్ వాటర్ తీసుకుంటాం, పొటాషియం పర్మాంగనేట్ సొల్యూషన్ తీసుకుంటాం. సి అగైన్ మరి దీన్ని ఏం చేయాలా 100 ml ఆఫ్ బీకర్ లో 100 ml ఆఫ్ వాటర్ కంటెంట్ బీకర్ లోకి దీన్ని మెర్జ్ చేసామనుకోండి, దీన్ని కలిపామనుకోండి, ఏమవుతుంది అగైన్ ఇట్ టర్న్స్ ఇంటూ పర్పుల్ కలర్. సో కంపారిటివ్లీ ఇక్కడ నుంచి ఏమవుతుంది కొద్దిగా దాని యొక్క కలర్ అనేది లైట్ కలర్ లేక అవుతుంది. అయితే కలర్ మాత్రం ఈ విధంగా కంటిన్యూ జరుగుతూనే ఉంటుంది. ఆల్మోస్ట్ ఇలా 8 to 10 టైమ్స్ మనం చేస్తూ పోయినప్పటికీ కూడా కలర్ అనేది దాని యొక్క గ్రేడియంట్ తగ్గొచ్చు కానీ కలర్ మాత్రం ఖచ్చితంగా చేంజ్ అవుతుంది. కలర్ చేంజ్ అవుతుంది అంటే అర్థం ఏంటి అంటే జస్ట్ 1 or 2 క్రిస్టల్స్ మాత్రమే తీసుకున్నాం. 1 or 2 క్రిస్టల్స్ ఆఫ్ పొటాషియం పర్మాంగనేట్ మేక్స్ ఆల్మోస్ట్ 1 లీటర్. సో ఇందులో 100 ఈ విధంగా 10 బీకర్స్ తీసుకున్నా కూడా ఆల్మోస్ట్ 1000 ml ఆఫ్ వాటర్ యొక్క కలర్ ని చేంజ్ చేయడానికి యూజ్ అయింది. అంటే అర్థం ఏమంటే ఇక్కడ జస్ట్ స్మాల్ అమౌంట్ ఆఫ్ క్రిస్టల్, జస్ట్ స్మాల్ చాలా చిన్నగా ఉంటుంది. అందులో ఎన్ని ఉంటాయి చెప్పండి, చాలా మోస్ట్ నెంబర్ ఆఫ్ మిలియన్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ప్రెసెంట్ ఇన్ 1 crystal of potassium permanganate. That shows that the particles of a matter is very small. So potassium permanganate is also a matter. It is also made up of particles, but 1 crystal of potassium permanganate turns 1000 ml of water into purple color, means it is very small particles combination. So
the particles of matter are very very small అని చెప్పవచ్చు అన్నమాట. So these are physical nature of matter. So one is what matter is made up of particles, and second one is matter is made up of particles. That particles are very 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 small. Now see, so far we discussed what is matter and some physical nature of matter. Now we discuss about characteristics of particles of matter. Characteristics of particles of matter. Particles of matter. అంటే ఈ పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ యొక్క ధర్మాలు ఏవో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. See one is, see particles of matter have space between them. Particles of matter have space between them. See, మరి ప్రీవియస్ మనం యాక్టివిటీలో వాటర్ లో సాల్ట్ గాని షుగర్ గాని స్ప్రెడ్ చేసినటువంటి యాక్టివిటీ చూస్తే, సో అక్కడ వాటర్ వాల్యూమ్ అంటే వాటర్ యొక్క లెవెల్ ఇంక్రీజ్ కాకుండా స్ప్రెడ్ అయిపోయింది, అంటే అవన్నీ కూడా డిసపియర్ అయిపోయినాయి, సాల్ట్ అండ్ షుగర్ పార్టికల్స్ డిసపియర్ అయిపోయినాయి. అంటే అర్థం ఏమి అంటే ద పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ మస్ట్ హ్యావ్ సమ్ స్పేస్ బిట్వీన్ దెమ్. And second characteristic is the particles of matter are keep moving. Particles of matter are continuously moving. This is the another characteristic of particles of matter. See, మరి దీనికి సంబంధించి 1 or 2 యాక్టివిటీస్ మనం డిస్కస్ చేద్దాం. See, మరి ఇన్సెన్స్ స్టిక్ చూద్దాం. ఇన్సెన్స్ స్టిక్ ఇస్ వాట్, మనం అగరబత్తి అంటాం కదా, అగరబత్తి మనం చూసినట్టయితే చూడండి, అగరబత్తి ఏదైనా ఒక ప్లేస్ లో మనం ప్లేస్ చేసిన తర్వాత దాని యొక్క స్మెల్ రావాలి అంటే దాన్ని వెలిగించకుండా దాన్ని అగబెట్టితో వెలిగించుకోకుండా మనం దాని స్మెల్ కావాలంటే చాలా దగ్గరికి వెళితే తప్ప దాని యొక్క స్మెల్ మనం చూడలేము. అదే నువ్వు దాన్ని ఎప్పుడైతే వెలిగిస్తామో when it is late, సో ప్లేస్ దెమ్ అరౌండ్ ఇన్ రూమ్, ఎక్కడైనా రూమ్ లో ఎక్కడైనా పెట్టేసి నువ్వు చాలా దూరంగా ఉన్నా కూడా రూమ్ లో ఎక్కడున్నా కూడా మనం దాని యొక్క స్మెల్ మనము చూడగలుగుతాం అన్నమాట. అంటే దాని అర్థం ఏమి, ఆ పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ ఏదైతే ఉన్నాయో ఎప్పుడైతే ఫూమ్స్ ఏవైతే వస్తాయో అవి ఒకే చోట ఉండవు, అవి ఏమైతాయి ఎయిర్ లో ఆ విధంగా స్ప్రెడ్ కీప్ ఆన్ మూవింగ్, కంటిన్యూస్ గా మూవ్ అవుతూ ఉంటాయి. ఆ మూవ్ అయ్యేటివి మన వరకు చేరుతాయి కాబట్టి మనం దాని యొక్క స్మెల్ మనం చూడగలుగుతాం అన్నమాట. అది ఒక యాక్టివిటీగా మనం చెప్పుకోవచ్చు. సి వన్ మోర్ యాక్టివిటీ, మరి ఏదైనా ఒక వాటర్ తీసుకొని వాటర్ లో టూ సేమ్ బీకర్స్ ఆఫ్ 100 ml ఆఫ్ బీకర్స్ తీసుకుందాం. సి 2 బీకర్స్ లో కూడా 1 బీకర్ లో ఏదైనా ఒక ఇంక్ రెడ్ కలర్ కానీ రెడ్ ఆర్ బ్లూ కలర్ ఇంక్ ను దీంట్లోకి వేసామనుకుందాం. ఒక స్మాల్ డ్రాప్ మాత్రమే ఇందులోకి మనము వేసినట్టయితే, అలాగే మరి ఇందులో ఏదైనా ఒక స్మాల్ కొద్దిగా అమౌంట్ ఆఫ్ హనీ తేనె వేసామనుకుందాం. ఇందులో 1 or 2 డ్రాప్స్ మాత్రమే ఇందులోకి మనము వేసినట్టయితే ఈ రెండింటిలో ఏం జరుగుతుంది, క్విక్ గా 100 ml ఆఫ్ వాటర్ లో ఇంక్ అనేది స్పీడ్ గా స్ప్రెడ్ అయిపోతుంది. అంటే కంటిన్యూస్ గా అది మూవ్ కావడం వల్ల అందులో ఇంక్ పార్టికల్స్ అనేవి ఏమైతే కంటిన్యూగా మూవ్ కావడం వల్ల ఇదంతా కూడా స్ప్రెడ్ అవుట్ అవుతుంది. అలాగే హనీ కూడా అబౌట్ అంటే కంపారిటివ్లీ ఇంక్ అంత స్పీడ్ గా స్ప్రెడ్ కాకపోయినా కూడా ఇది కూడా స్లోగా అది కూడా మూవ్ కావడం జరుగుతుంది అన్నమాట. అంటే దీన్ని బేస్ చేసుకుని మనం ఏం చెప్పొచ్చు, పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ ఆర్ కంటిన్యూస్లీ మూవింగ్. ఇన్ కేస్ ఆఫ్ ఇన్సెన్స్ స్టిక్ when it is lit we can smell it at a distance. ఎంత దూరంలో నుంచి అయినా కూడా దాని యొక్క వాసన చూడవచ్చు. దాని అర్థం ఏమంటే the particles of incense stick after lighting they keep on moving, and the same way ink particles and honey particles are also keep on
moving. And the same way, see, ఇప్పుడు ఇదే సిచ్యువేషన్ ని ఇంకొక డిఫరెంట్ సబ్స్టాన్స్ తో డిఫరెంట్ టెంపరేచర్స్ తో మనం చేసి చూద్దాం. సి దిస్ ఈజ్ ఏ 100 ml ఆఫ్ కోల్డ్ వాటర్, 100 ml ఆఫ్ cold water, and this is 100 ml of hot water, 100 ml of hot water. See, ఈ రెండింటిలో కూడా జస్ట్ ఒక క్రిస్టల్ ఆఫ్ 1 or 2 క్రిస్టల్ ఆఫ్ పొటాషియం పర్మాంగనేట్ క్రిస్టల్స్ మనము దీంట్లోకి వేసాం అనుకుందాం. సి ఆటోమేటిక్ గా మనము చూస్తూనే చెప్పొచ్చు, కోల్డ్ వాటర్ లో ఎక్కువగా తొందరగా కలర్ చేంజ్ అవుతుందా, హాట్ వాటర్ లో కలర్ తొందరగా చేంజ్ అవుతుందా? ఆబ్వియస్లీ హాట్ వాటర్ లో కలర్ చేంజ్ అనేది, పర్పుల్ కలర్ చేంజ్ అనేది స్పీడ్ గా జరుగుతుంది. స్పీడ్ గా జరిగింది అంటే అర్థం ఏమంటే, ఇందులో హాట్ వాటర్ లో పార్టికల్స్ చాలా స్పీడ్ గా మూవ్ అయినాయి. ఖచ్చితంగా కోల్డ్ వాటర్ లో కూడా మూవ్ అవుతాయి, అట్ ద సేమ్ టైం హాట్ వాటర్ లో కూడా మూవ్ అవుతాయి. కానీ ఇక్కడ కోల్డ్ వాటర్ తో కంపారిజన్ చేస్తే హాట్ వాటర్ లో దాని యొక్క మూవ్మెంట్ ఫాస్ట్ గా మూవ్ కావడం అనేది మనము గమనిస్తాం. అంటే ద మూవ్మెంట్ ఆర్ మూవింగ్ ఆఫ్ ది పార్టికల్స్ ఆఫ్ ఏ మ్యాటర్ డిపెండ్స్ ఆన్ ఇట్స్ టెంపరేచర్. సో టెంపరేచర్ ఎక్కువగా ఉందనుకోండి, దాని యొక్క మూవ్మెంట్ అనేది స్పీడ్ గా ఉంటుంది. అంతెందుకండి, ఇప్పుడు సింపుల్ గా మనము ఎప్పుడైతే కొద్దిగా ఒక బియ్యంతో మనం అన్నం చేసామనుకోండి, అమ్మ ఎప్పుడైతే దాన్ని గ్యాస్ స్టవ్ మీద పెట్టినప్పుడు అందులో ఉన్నటువంటి బియ్యపు గింజలు మెల్లిగా మూవ్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే దాని టెంపరేచర్ ఇంక్రీజ్ అయ్యే కొద్ది ఏమవుతుంది, అందులో ఉన్నటువంటి బియ్యపు గింజలు చాలా స్పీడ్ గా మూవ్ అవడం మనము గమనిస్తూ ఉంటాం అన్నమాట. సో ద మూవ్మెంట్ ఆఫ్ ది పార్టికల్స్ ఆఫ్ ఎ మ్యాటర్ డిపెండ్స్ ఆన్ వాట్, ఆన్ ఇట్స్ టెంపరేచర్. సో ఆ ద మూవ్మెంట్ ని మనం ఏమంటామంటే కైనెటిక్ ఎనర్జీ అని అంటాం అన్నమాట. ద మూవ్మెంట్ ఆఫ్ matter possess kinetic energy, but this kinetic energy is how it is directly proportional to temperature. Temperature ఎక్కువగా ఉంటే కైనెటిక్ ఎనర్జీ కూడా ఎక్కువగా ఉంటుంది, స్పీడ్ గా మూవ్ అవుతుంది. స్పీడ్ గా మూవ్ అయిన వాటికి ఎనర్జీ అనేది, కైనెటిక్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇవి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పార్టికల్స్ లో మనము చెప్పుకోవచ్చు. వన్ ఈజ్ వాట్, particles of matter have space between them, and also particles of matter are continuously moving. See, at the same time ఇంకొక క్యారెక్టరిస్టిక్ ఉంది, దాని ఏమంటారు అంటే particles of matter attract each other. ఆ పార్టికల్స్ ఎలా ఉంటాయి అంటే, one particle attract to another particle. See, third one, the particles of matter attract each other. ఒకదాన్ని ఒకటి అవి అట్రాక్ట్ చేయడం జరుగుతుంది. సి ఏ విధంగా అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఐరన్ నైల్. సి హియర్ ఐ యామ్ కన్సిడరింగ్ సమ్ మెటీరియల్స్. వన్ ఈజ్ ఐరన్ nail, one is piece of chalk, and one is rubber band. సో దీన్ని మనము హ్యామరింగ్ తో గానీ, స్ట్రెచింగ్ తో గానీ, కటింగ్ తో గానీ చూసామనుకోండి, దీంట్లో ఏ దాన్ని మనము డివైడ్ చేయడం అంటే 2 parts చేయడం ఏది కష్టం చెప్పండి? ఆబ్వియస్లీ ఇట్ ఈస్ ఐరన్ నెయిల్ ని మనము దాన్ని విరగొట్టాలి అంటే చాలా ఎనర్జీ అవసరం. ఎనర్జీ చాలా ఎక్కువ అవసరం అంటే అర్థం ఏమి అంటే, ద పార్టికల్స్ ఆఫ్ ఐరన్ నెయిల్ అట్రాక్ట్ ఈచ్ అదర్ విత్ గ్రేటర్ ఫోర్స్. చాలా గట్టిగా ఇవి ఒకదానికొకటి, ఒక పార్టికల్ ఇంకొక పార్టికల్ చాలా గట్టిగా ఒకదానికొకటి అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి, కంపేరింగ్ విత్ చాక్ పీస్ అండ్ రబ్బర్ బ్యాండ్. సో ఈ వేరియేషన్ అనేది, ఈ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ వేరియేషన్ అనేది దేనిపైన డిపెండ్ అవుతుందంటే, డిపెండ్ ఆన్ ది స్టేట్ ఆఫ్ ది మ్యాటర్. అంటే అది సాలిడా, లిక్విడా,
గ్యాస్ అనే దాన్ని బేస్ చేసుకొని ఉంటుంది. అలాగే చూడండి, ఏదైనా వాటర్ ట్యాప్ నుంచి వాటర్ వస్తున్నాయి అనుకోండి, వాటర్ ఇంకా కంటిన్యూస్గా వస్తుంటాయి. ఆ వాటర్ని మనం ఇలా కట్ చేయడానికి ట్రై చేసామనుకోండి, ఇలా అన్నప్పుడు ఇలా అంటే ఆటోమేటిక్గా కట్ అయినట్టే మళ్ళీ అది కంటిన్యూస్గా రావడమే జరుగుతుంది అనమాట. అలాగే అంటే వాటి మధ్య ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది ఆ విధంగా సపరేట్ చేయడానికి వీలు కాదు. సో ఈ విధంగా ఇది అనదర్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ మ్యాటర్ గా మనము, అనదర్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ గా మనము చెప్పుకోవచ్చు. See, one is particles of matter have space between them, and second one is particles of matter are continuously moving. సో ఈ కంటిన్యూస్లీ మూవ్ అయ్యేటటువంటి ఈ ఫినామినాని మనం ఏమంటే డిఫ్యూజన్ అంటాం. డిఫ్యూజన్ అంటే ఏమి? డిఫ్యూజన్ ఈజ్ నథింగ్ బట్, సి ఇక్కడ ఏమైతే ఉన్నాయి, ఇక్కడ వాటర్ వచ్చేసి ఇంక్ తో మిక్స్ అయింది. వాటర్ అండ్ ఇంక్ బోత్ ఆర్ డిఫరెంట్ మాటర్స్ ఆఫ్ పార్టికల్స్ ఆర్ ఇంటర్మిక్సింగ్ ఆన్ దేర్ ఓన్. దానంతట అవే మనం సెపరేట్ గా చేసాం, జస్ట్ మనం దాన్ని యాడ్ చేసాం. యాడ్ చేస్తూనే దే ఆర్ మిక్సింగ్ ఆన్ దేర్ ఓన్. సచ్ ప్రాపర్టీ ఈస్ కాల్డ్ diffusion. See, the intermixing of two different matters of particles on their own is called diffusion. So diffusion is one of the characteristics of the particles of the matter, and third one is the particles of matter attract each other with greater force, but this force depends on the state of the మ్యాటర్. సో ఈ విధంగా మరి ఈ పర్టికులర్ వీడియోలో మనము చాప్టర్ 1 ఫిజికల్ సైన్స్ సంబంధించి మ్యాటర్ ఇన్ సరౌండింగ్స్ లో 9th క్లాస్ ఫిజికల్ సైన్స్ లో ఏపీ న్యూ సిలబస్ లో మనము కొంతవరకు కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను మనము బేసిక్ విషయాలు తెలుసుకోవడం జరిగింది. మరి నెక్స్ట్ వీడియోలో స్టేట్స్ ఆఫ్ మ్యాటర్స్ మనము స్టార్ట్ చేసుకుని వాటిని కూడా డీటెయిల్డ్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ చూసింగ్ మై ఛానల్. గుడ్ బై.